ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్పై అమెరికా బాంబర్లతో విరుచుకుపడింది. B-2 స్పిరిట్ బాంబర్లతో ముప్పేటా దాడి చేసింది. ఫార్దో, నతాన్స్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై భారీ దాడులకు పాల్పడినట్టు అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. భారీ బాంబులు ఫోర్దోపై వేశాం. ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశాం. విమానాలు సురక్షితంగా తిరుగుముఖం పట్టాయి. అమెరికా యోధులకు అభినందనలు. ప్రపంచంలో మరే మిలిటరీ ఇది సాధ్యం కాదు. ఇప్పుడు శాంతికి సమయం అని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు ఆయన. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోర్డో నాశనమైంది. ఇజ్రాయెల్ వైమానిక సైన్యంతో కలిసి దాడి చేసినట్టు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. తమ విమానాలు సురక్షితంగా ఉన్నాయని మరో పోస్టులో స్పష్టం చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్పై అమెరికా బాంబర్లతో విరుచుకుపడింది. B-2 స్పిరిట్ బాంబర్లతో ముప్పెటా దాడి చేసింది. ఫోర్దో, నతాన్స్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై భారీ దాడులకు పాల్పడినట్టు అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. భారీ బాంబులు ఫోర్డోపై వేశాం. ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశాం. విమానాలు సురక్షితంగా తిరుగుముఖం పట్టాయి. అమెరికా యోధులకు అభినందనలు. ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యం కాదు. ఇప్పుడు శాంతికి సమయం అని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు ఆయన. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోర్డో నాశనమైంది. ఇజ్రాయెల్ వైమానిక సైన్యంతో కలిసి దాడి చేసినట్టు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. తమ విమానాలు సురక్షితంగా ఉన్నాయని మరో పోస్టుతో స్పష్టం చేశారు.